సారు మేడం ఏంట్రా ఈ మధ్య ఓవర్ చేస్తున్నావు? బుర్రగా దొబ్బిందా? అడుక్కు తిన్నావు డైరెక్ట్ గా ఇంట్లోకి తీసుకొచ్చావు. బయట నుంచి అరిస్తే ఇద్దరు కలిపి ముద్దేసేవాళ్ళం కదా. అయ్యయ్యో ఈయన అడుక్కునేవాడు కాదు సారు. మరి ఆఫ్రికా అడవుల నుంచి తప్పిపోయాడా? అబ్బా అది కూడా కాదు మేడం. గత జన్మలో జరిగిన పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పే మహా పరమాత్ముడు. పరమాత్ముడా? మన చక్రం ఏంటి? ఇది జీవిత చక్రం మేడం. గత జన్మలో ఎలా పుట్టారో వెంటనే చెప్పించుకోండి. ఈయన జరిగినట్టు చెప్పేస్తాడు. మనకు అవసరం లేదు. ఎందుకంటే పోయిన జన్మలో నేను SBH కి మేనేజర్ గాను లేకపోతే RBI కి గవర్నర్ గాను పుట్టుంటాను. చివరికి CBI కి దొరుకుంటాడు. అందుకే ఈ జన్మ ఇలా తగలడింది. మరి లేకపోతే ఏంటి? మేనేజర్ అంట గవర్నర్ అంట గుళ్ళ గంటేం కాదు. అబ్బా గొడవ ఎందుకు మేడం? ఒకసారి చక్రం గారితో చెప్పించుకోండి. సరే అయితే నా గత జన్మేంటో గర్వంగా సగర్వంగా చెప్పండి. వీళ్ళు సిగ్గుతో తల దించుకోవాలి. అయితే మధ్యలో ఈ గీత ఎందుకు? తీసేయండి. ఓకే సరే రాంబాబు గారు, మీరు ఈ జీవిత చక్రంలో నుంచి ఇటు నుంచి అటు జంప్ చేసి వెళ్ళండి. ఆయన జంప్ చేస్తాడు, దూరం అనండి చాలు. మీరు ఆ మాట చెప్పక్కర్లేదు. నేను దీంట్లోంచి దూరే వెళ్తా. అయితే దూరండి. అది ఓం రాంబాబు గత జన్మాయ నమః. ఓం భీం క్లీం జీవిత చక్రాయ నమః. టక్కరి టుక్కురి టుక్కురి టక్కరి బం 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 బస్. ఏయ్ సత్యబాబు, అయ్యగారు వస్తున్నారు. చెప్పులు సిద్ధం చేయి. అన్ని పనులు చేసావా? అవునయ్యా. అయ్యగారు బట్టలు ఉతికాను, వంట వండాను. విడిది గృహానికి వెళ్ళటానికి రథం కూడా సిద్ధం చేశానయ్యా. అర్థమైందిగా? గత జన్మలో నువ్వు జమీందారు గారింట్లో పనివాడివి. నేను నమ్మనండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. చూసారా సారు, పోయిన జన్మ మీదెంత నీచంగా ఉందో. పోయిన జన్మలో రాంబాబు పని మనిషా? ఏదో పెద్ద జాబ్ అన్నట్టు విర్రవీగావు. చివరికి ఆ పెద్దోడి దగ్గర పని మనిషిగా మిగిలిపోయావు. చక్రం గారు, ఈ చక్రం కరెక్ట్ గానే చూపించిందా? అనుమానం లేదండి, కరెక్ట్ గానే చూపించింది. ఆయన డీప్ గా చెప్తుంటే ఇంకా డౌట్ ఎందుకు? మేడం సారు గత జన్మ జీవిత చక్రం ఏంటో తెలిసింది. ఇక నీ గత జన్మ జీవిత చక్రం కూడా ఈ చక్రం గారితో చెప్పించుకోండి. ఏంటి నేనా? ఏ నాకంటే దరిద్రంగా ఉంటుందని భయపడుతున్నావా? నాది మరీ నీ అంత నీచంగా, నీ అంత వరస్ట్ గా ఉండదు. మరైతే ఎవరెస్ట్ అంత మాటలాపి నీ గత జన్మ ఏంటో చూపించుకో. వద్దులే, నా గత జన్మ చూస్తే నువ్వు ఏడ్చుకుంటావు. ఏ అంత దరిద్రంగా ఉంటుందని కన్ఫర్మ్ చేసుకున్నావా? చిచి, అంత శుభప్రదంగా ఉంటుందని. పోయిన జన్మలో నేను ఘరానా మొగుళ్ళ నగ్మలాగా పెద్ద కంపెనీకి చైర్మన్నో లేక ఎండీనో అయ్యుంటాను. నువ్వు ఎండియా? నీ మొహం మార్కెట్లో దొంగ సీడీలు అమ్ముకునేదానిలాగా బీడీలు చుట్టుకునేదానిలాగా ఉంటావు. బీడీలు చుట్టే చేతులకి బేడీలు దాకా తెచ్చుకుని ఉంటావు. అందుకే ఈ జన్మ ఇలా తగలడింది. ఎందుకంత కోపం? కావాలంటే నీ పూర్వజన్మ ఏంటో ఇంతో చెప్పించుకో, నీకే తెలుస్తుంది. ఇప్పుడే చెప్పించుకుని చెప్పించుకో. నేనేంటో నిరూపించుకుంటాను. మేడం నీ చక్రాన్ని నా జీవిత చక్రం ఏంటో చెప్పమని చెప్పు. చెప్పవయ్యా చక్రం. చూడమ్మా, నువ్వు ఈ చక్రంలో నుంచి ఇటు నుంచి అటువైపుకి, అటు నుంచి ఇటువైపుకి దూరిపోతే నీ గత చరిత్ర మొత్తం తెలుస్తుందమ్మా. అంతే కదా, ఇటేవో. నన్ను వడ్డించాడు రమ్మన్నారు. ఈవిడేమో రింగిలా వేసుకుని సింపుల్ గా ఇలా ఇలా బయటకు వచ్చేసింది. ఎట్లయినా సరే దాంట్లో నుంచే కదండి దూరింది. ఈ రింగ్ లో నుంచి మంగ దూరింది. మంగ జీవిత చరిత్ర మొత్తం ఈ రింగు చెబుతుంది. ఆ రింగాయన మహా మంగాయన మహా రింగు రింగాయన మహా రింగు మంగాయన మహా రింగు 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 రింగాయన మహా తుష్. అమ్మయ్యా, అమ్మగారు మొరుగు పెట్టి కూడా శుభ్రం చేసేశారు. ఆ తర్వాత అయ్యగారు గది ఆ కొంచెము ఊడ్చేస్తే ఈ రోజుకి పని అయిపోద్ది. అమ్మో, అమ్మగారు వాళ్ళు భోజనానికి వచ్చినట్టున్నారు. నేను వెంటనే బయటికి వెళ్ళిపోవాలా? చూసారుగా మీరు కూడా. నేను నమ్మను. నాది నమ్మినప్పుడు నీది కూడా నమ్మాలమ్మా. పాపం మంగ గత జన్మలో పని మనిషి పక్కచమా, అది కూడా మరుగుదొడ్లు కడిగేదా.
వావ్, గ్రేట్ జాబ్. ఇక చాలు ఆపు. ఏ ఇందాక మీరు నవలా? బాబు చక్రం, నీ చక్రం ఒకసారి తిప్పి అసలు వీళ్ళిద్దరు ఎక్కడ పని చేశారో ఒకసారి చెప్పు. ఓం రాంబాబు మంగ గత జన్మాయ నమః. ఏంటిది ఇంకా రాదేంటి? ఏంది ఎంత ఆలస్యం? ఏం చేయను మామ, దర్బార్లో పని ఎక్కువైపోనాది. పెళ్ళయింది గానే ముద్దు ముచ్చట కరువైపోయింది. కనీసం ఇలా ఖాళీగా ఉన్నప్పుడైనా తీర్చుకున్నావంటే నువ్వు రావాయే. చిప్పో మామ. ఏంటి మావ ఇది? అయ్యో నాకు సిగ్గేస్తుంది బాబా. నీ సిగ్గు చిత్రం గారు, ఇదేంటి నాకు కూడా సిగ్గేస్తుంది. బాబాయ్ అంటే పోయిన జన్మలో వీళ్ళిద్దరు భార్య భర్తలా? అవునమ్మా. అందుకేనేమో ఏదో బంధం ఉండబట్టే ఈ జన్మలో ఒకే ఇంట్లో ఉంటున్నారు. అవును, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. వాళ్ళు పనిచేసిన ఇల్లు కూడా ఇదే. ఓహో, అందుకేనా ఇద్దరు ఒకే ఇల్లు కొన్నారు? ఓ నాయనో, ఆ జన్మలో కూడా ఇల్లు ఇరికేనా? ఇల్లు ఇరుకైనా ఆ జన్మలో రాజావారు రాజాలా మెయింటైన్ చేసేవారు. ఓ అంటే వీళ్ళు పని మనుషులా? ఆ? పోయిన జన్మలో లేండి, ఇప్పుడు కాదు. ఒకరేమో సత్యబాబు, ఇంకొకరేమో పంకజం. చక్రం గారు, ఇలా పూర్వజన్మ జీవిత చక్రాల గురించి వింటుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి నేనేమై ఉంటాను, నా గురించి కూడా చెప్పవా? నువ్వు ఉండరా పొట్టి బుడంకాయ్. ముందు నా గురించి చెప్పండి. వయసు అయిపోయినా బూడిద గుమ్మడికాయలా ఉన్నారు. మీ కంగారేంటి, మీరు తర్వాత చెప్పించుకోండి. రే, మావే పని మనుషులు బతుకులు, ఇంకా నీదేం బాగుండి వస్తుందిరా? ఏ మురికి కాలువల దగ్గర దోమలకు మందులు కొట్టేవాళ్లను, లేకపోతే డ్రైనేజ్ లో దిగి చెత్త ఏరుకునే వాళ్ళ కూడా అయి ఉంటుంది. సారు, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. లేదురా, ఉన్న రిజల్ట్ ఫ్యాక్ట్ గా చెప్పాను. ముచ్చట పడుతున్నారు కదండి, చెప్పించుకొని. అయినా ఈ ఇంట్లో అందరికి ఏదో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుందే. నాయనా, ముందుగా నువ్వు ఈ రింగులోకి వెళ్ళు, తరువాత మీరు వెళ్ళండమ్మా. అబ్బో, అయ్యో అయ్యో పట్టేసిందండి. అబ్బో. అమ్మా మీరు ఇప్పుడు మీరు దూరండి. లేడీస్ కన్సెషన్. ఓం బాలరాజ గర్జన్మాయ నమః. ఓం జానకమ్మ గర్జన్మాయ నమః. ఓం బాలరాజాయ నమః. ఓం జానకమ్మాయ నమః. ఓం బాలరాజాయ నమః. ఓం జానకమ్మాయ నమః. ఓ బాల బాల బాల. మంత్రి మహారాజా, మంత్రి, ప్రభు, వీడిని తీసుకొచ్చినది ఎవరు? నేనే మహారాజా. వెంటనే వీడిని తొలగించుము, లేదంటే మీ ఉద్యోగం పోవును. చిత్తం మహారాజా, మీరు వెళ్ళండి. మహారాజా, మమ్మల్ని ఆశీర్వదించండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. ఎవరు మీరు? కొత్తగా వచ్చిన పని వాళ్ళు ప్రభు. సరే వెళ్ళుము. అంటే గత జన్మలో నేను జమీందారా, మీరిద్దరూ నా దగ్గర పని మనుషులా? మీరున్నాడమ్మా. నేను రాజునంటే జింగ్ జింగ్, నా జింగ్ జింగ్ యువరాణి ఎలా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో. చక్రం గారు,
నా అందాల రాని ఎవరో తెలుసుకోకుండా ఉండలేకపోతున్నాడు. ఎవరో చెప్పరా, ఎవరో చెప్పరా, ఎవరో చెప్పరా, ఎవరో ఆ చెప్పరా, విషయం ఎవరో తెలుసుకోకుండా ఉంటేనే బెటర్. నాకు ఆ వివరాలు కావాలి. ఈ జన్మలో ఎలాగో పెళ్లి లేదు, ఆ పూర్వ జన్మలో నారాయణ ఎవరో నేను తెలుసుకోవాలి. సరే అయితే చూపిస్తాను, చూడనైనా. ఓం బాలరాజు గజన్మాయ నమః, ఓం బాలరాజు గజన్మాయ నమః. అయ్య బాబాయ్, సచ్చాడు ఎదవా మంగ. ఈ నీకు నాన్నలాంటోడు. చిచి, వీణకు నానేంటి దొండకాయలో ఉన్నాడు. చిచే, ఈ పొట్టి పెట్టగాన్ని ఏ జన్మలోనూ నా భర్తగా అంగీకరించను. తాడు చెట్టంత మొగుడు కావాలని కలల కన్నాను. చీపురు కట్టంత నా వీడు నాకు జోడి ఏమిటి? ఇక్కడ మాకు అదే ఫీలింగ్. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏ జన్మలోనూ అసలు పెళ్ళే వద్దనిపిస్తుంది. థ్యాంక్స్ రా సచినోడా. అయ్యా చక్రం గారు, ఆ జన్మలో నా కాపురం అంతా ఈవిడితోనే సాగిందా, లేక సైడ్ సెటప్ ఏమన్నా అరేంజ్ చేసుకున్నానా? నీ దగ్గర ఆ జన్మలో అలాంటి కళలు కూడా ఉన్నాయా? అలాగా? అయితే చెప్పండి. ఓం బాలరాజు గజన్మ సెటప్పాయ నమః. పెళ్ళాం కంటేను పని మనిషి అందముగా ఉన్నది. ఎలాగైనను దీని నా ఒళ్ళో వేసుకునవలను. ఇలాంటి దాన్ని దేవుడు మనకెందుకు పెళ్ళాముగా ఇవ్వలేదు? ఓనిలే, పని మనిషిగానైనను ఇచ్చినాడు. ఎవరిక్కడ? చెప్పండి ప్రభు. పైన రానివారున్నారా? లేరు ప్రభు. సరే వెళ్ళుము. పంకజం, చెప్పండి ప్రభు. పంకజం, ఒక్కసారి నా గదికి రా, నా గదికి. ఎందులకు? అంటే అది తమరి గదంతా శుభ్రము చేసి ఉన్నదో లేదో అని. మా గది శుభ్రముగానే ఉన్నది, తమరు వెళ్ళండి. ఎక్కడి నుంచి ఊడి పడుతుందో గాని కరెక్ట్ సమయానికి వచ్చి వస్తుంది. అయినను సరే, ఎప్పుడూ ఒకసారి పంకజాన్ని పట్టవలను. నీకు వీడే కరెక్ట్. అది పోయిన జన్మలోదండి. ఏ జన్మలో అయితే మాత్రం అసలు నువ్వు నా వైపు కన్నెత్తి చూడమేంట్రా? నా చేతిలో ఏమని చెప్పండి. కానీ నా చేతిలో ఉంది. ఇది చాలా దారుణం మేడం. నేను మీకు లైన్ వేసానంటే మీరు నన్ను కొట్టారు. ఈ రాంబాబు మీ భర్త అంటే మాత్రం తిట్టి ఊరుకున్నారు. ఇదెక్కడ న్యాయం? అది అది అంటే అది పూర్వజన్మలో కదా. అవును, అది ఏ జన్మ లెక్క ఆ జన్మదే. ఏమో, ఈ జన్మలో మళ్ళీ భార్య భర్తలు అవుతారేమో. నువ్వు ఉండవే, మధ్యలో నీకోలేంటి? పూర్వజన్మ అలవాట్లు అలా అనేశాను. ఇంతకీ మీకు పూర్వజన్మ వివరాలు కావాలా వద్దా? కావాలి, కావాలి, ఖచ్చితంగా కావాలి. ఏ జన్మలోనైనా సరే ఈ పిల్లి పిత్తరగాడు నాకు లైన్ వేశాడంటే అయ్యో అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అయ్యో, ఆ జన్మలో నేను వీడిని ఏం చేశానన్నది నాకు తెలియాలి. నాకు తెలియాలి. వద్దు మేడం, ఈ జన్మల గోల వదిలేద్దాం. ఎందుకురా? వద్దండి, వదిలేయండి. ఆ జన్మ గురించి నాకు పూర్తిగా తెలియాలి, లేకపోతే నా మనసు పీకుతూ ఉంటుంది. ఏం లేదండి, ఆ జన్మలో మీరు నాకు పడుంటే ఈ జన్మలో మీరు తట్టుకోలేదు కదా. గ్యారంటీగా నీకు పడిపోయి ఉంటుందిరా. ఎందుకంటే మంగకి డబ్బు పిచ్చి. నీ పెళ్ళాం గురించి ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గుగా లేదు? పోయిన జన్మ గురించి ఈ జన్మలో పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. కానీ నేను పట్టించుకుంటాను. ఈ పొట్టోడు ఆ జన్మలో నన్ను ఏం చేశాడో నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి. నేనేం చేయకుండా ఉంటే బాగుండు దేవుడా. జరిగిపోయింది ఆ దేవుడి చేతుల్లో కూడా ఉండదు. నువ్వు చెప్పబోయే చక్రం. ఓం బాలరాజు మంగ గజన్మాయ నమః, ఓం బాలరాజు మంగ గజన్మాయ నమః, ఓం భీం భీం ఓం. పంకు, నీలాంటి అందమైన అమ్మాయిని నా పని మనిషిగా చూడలేకపోతున్నాను. నువ్వు అంటే నిన్ను పట్టపురాణిగా చేసుకుంటాను. అపచారం, అపచారం. ఇలాంటి ప్రభువులు ఇలాంటి అపచారం చేయరాదు. మీకు అందమైన రంభ లాంటి భార్య ఉన్నారు. అది రంభ లాంటి భార్య కాదు,
నాకు తగులుకున్న జంబలకిడి పంబ. డబ్బుందని పెళ్లి చేసుకున్నాను. డ్రమ్ము లాంటి దానితో సంసారం చెయ్యలేక నీతో సరసానికొచ్చి ఏడువాడు ఏడువాడు ఎక్కడ ఏడు ఎక్కడ ఎక్కడ్రా ఎక్కడన్నా మంగా ఇదిగోనే ఇక్కడ ఇక్కడ ముందు కిందకి దిగు. ఏమండి పోయిన జన్మలో జరిగిన దానికి వాడు మాత్రం ఏం చేస్తాడండి? అయినా మీకు మాత్రం నిగ్రహం ఉండక్కర్లా? ఆగు రాంబాబు. అలా చెప్పండి సారు, మీకు పుణ్యం ఉంటది. వాడు చెయ్యి వేసింది నీ పెళ్ళం మీదయ్యా. బాగుందండి, చాలా బాగుంది. మీ మొగుడు మీ మీద చెయ్యలేదు, నా పెళ్ళ మీద వేసడానికి మీరు కంగారు పడుతున్నట్టుగా ఉంది. చిచ్చే అలా మాట్లాడతావేంటి? మా 5-6 జన్మలో వర్షాలు తెలియకుండా పోతున్నాయి. అందుకే అంటారు ఏ జన్మలో ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదని. దిగరా. దిగరా. అయ్యో, చెప్పు వీడు నా మీద చేయి వేయడం తాగాడా అంతకంటే ముందుకెళ్ళడా చెప్పు. నువ్వు చెప్పకు నాయన. నా కర్మగాలి ఆ జన్మలో నేను ఏదైనా చేసుంటే ఈ జన్మలో నేను చచ్చిపోతాను. జన్మ రహస్యాలు చెప్పడం ఒక్కసారి మొదలు పెట్టానంటే మధ్యలో ఆపడం కుదరదు. నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చి నా చావు నేను కొని తెచ్చుకున్నట్టుగా ఉంది. నువ్వు చెప్పవయ్యా చక్రం. ఓం భీం క్లీం సూం చీం థాం థోం పూం తాం తుస్. ఏంటి పంకజం, ఏమైందే? చెబుతారు దుర్మార్గుడు నన్ను కోరుకుంటున్నాడు. నా మీద సై కూడా వేశాడు మావా. వాడంతా పని చేస్తాడా? వాడిని బతకను మనం. అది చెప్పు. ఈ కత్తితో వాడిని. అది చిన్న కత్తి తీసుకో. అవును, పొట్టోడైనా పెద్ద కత్తితో చంపాలి. నా భార్య మీద మనసు పడ్డావురా? ఓహో, నీకు తెలిసిపోయినదా? అయితే ఏ సమస్య లేదు. నీ భార్యను నాకు ఇవ్వడానికి నీకేం కావాలో అడుగుము. ఈ ముత్యాల హారమా? కాదురా, నీ ప్రాణాలు. సచ్చాడా? మీ ఇద్దరు ఒక్కటై మమ్మల్ని చంపాలని చూస్తారా? చావు పీడ వదిలిపోద్ది. మీ ఇద్దరిని వదలడు. జన్మ జన్మలకి నీ భార్యగా పుట్టాలని ఉంది మావా. పంకజం, అలా ఎక్కెక్కి ఏడవద్దు పంకజం. నేనే ఈ మాట అందా అనుకునే లోపే నువ్వే అనేసావు. పోనీలే మావా, ఎవరంటే ఏముంది, మన మనసులు ఒక్కటయ్యాయి. పంకజం, మావా పంకజం. అలా ముగిసింది గత జన్మలో మీ జీవితం. మరి నేనేమయ్యాను? నువ్వు ఉండవమ్మా. గత జన్మలో నేను మంగగారిని ఏమీ చేయలేక ఈ జన్మలో సేఫ్ గా ఉన్నాను. నేను పోయిన తర్వాత నువ్వెవరితో లేచిపోతావులే. వదిలే వదిలే. చంపుతాను దొంగ వెధవా. నా కోసం నువ్వు మర్డర్ చేసావా రాంబాబు? నువ్వు నా కోసం గుక్కపట్టి ఏడవలేదా మంగా? ఆహా, ఇంకా ఈ జన్మలోకి రండి. నువ్వు ఉండు. ఈ పూర్వ జన్మలు బట్టి మనకేం అర్థమైంది? ఏ జన్మలో ఎవరికి ఎవరు ఏమవుతారో తెలీదు. అందుకే అందరూ అందరితో కలిసిమెలిసి ఉండాలి. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటండి? పూర్వ జన్మలో మీరు మా జమీందారు కదండి? అవునండి బాబు. ఇక నన్ను వదిలిపెట్టండి బాబు. ఆ జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలో మీకు పనోడిగా వచ్చాను. మీరు చేతులు కట్టడం ఏంటండి? నేను కడతాను. ఇదే వీడికి కరెక్ట్ అయిన వేషం. మమ్మీ ఏంటి అలా చూస్తారు? ఇతను త్రికాలజ్ఞాని. పూర్వజన్మలో రహస్యాలు పూసగుచ్చినట్లు చెప్తారు. అవునా? అవును.
మీరు ఊ అంటే గత జన్మలో మీరేంటో కూడా చెప్పేస్తారు. చేతిలో రింగ్ ఏంటి? అందులో నుంచి మనం దూరాలరా. అప్పుడే మన జన్మ రహస్యాలు చెప్తాడు. వీడి పేరు చక్రం కదా. నీకెలా తెలుసు? నీ చేతిలో చక్రం ఉంది కదా. అలా అంటారా? ఇలాంటి మహానుభావుణ్ణి మన ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తెవరు? ఇలాంటి గొప్ప పనులు ఈ ఇంట్లో చేసేది నేనే కదా. అయితే నీకు సన్మానం చేయాల్సిందే. ఏదో మీ దయ, చిన్న పిల్లలైనా పెద్ద మనసుతో ఆలోచించారు. నీకంటే ముందు ఆ చక్రంగాన్ని గౌరవిద్దాం అనుకుంటున్నాం. అలాగే చేతురు గాని ముందుగా మీరందరూ ఈ రింగ్ లో నుంచి జంప్ చేస్తే మీ పూర్వజన్మ రహస్యాలు చెప్తాను కదా. అంతకంటే ముందు ఈ జన్మలో నీ రహస్యం ఏంటో చెప్తాం. కమాన్. అమ్మా అమ్మా అయ్యో 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 సంతేస్తున్నారా బాబు? అయ్యో అయ్యో వీళ్ళేమరా బాబు? రేయ్, ఎందుకురా వాణ్ణలా తాడదీస్తున్నారు? వీడు మా స్కూల్ దగ్గర రంగుల రాట్నం తిప్పేవాడు మమ్మీ. వీడి పార్ట్ టైం జాబు దొంగతనాలు. నాన్న, జాతకాలు చెప్తానని, పూర్వజన్మ రహస్యాలు చెప్తానని ఇంట్లోకి వచ్చి మొక్కల మీద మొత్తం స్ప్రే కొట్టి ఇంట్లో డబ్బు నగలు దోచుకపోతాడు అవును, వీడు దొంగే. అసలు ఇలాంటి వాడిని తీసుకొచ్చిన మహానుభావుడు ఎవడో. అయ్యో, అటు తిరిగేంటి బాబు, ఇటు తిరగండి. తమరికి సన్మానం చేయాలనుకుంటున్నాం. ఇంకెందుకు ఆలస్యం చేసేయండి. కొట్టండి కొట్టండి వాడిని. రాజన్న యువరాజన్న వాడు.